అందరికీ నమస్కారం. లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ గారు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. సో, దీనికి మా వైసీపీ మిత్రులు మేధావులు అని చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నారు. జేపీ గారు సపోర్ట్ చేసినంత మాత్రాన టీడీపీ కూటమి గెలిసిపోతుందా? జేపీ గారికి మినిమమ్ ఓటు పర్సెంటేజ్ కూడా లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో, లోక్‌సత్తా వ్యవస్థాపకులు 'జయప్రకాష్ నారాయణ' గురించి మాట్లాడుకుంటే, సో, ఆయన రాజకీయాల కోసమో, రాజకీయాల్లో ఏదో ఆశించో, పదవులు ఆశించో, కుల మతాలు ఆశించో చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు. ఇప్పుడు కాదు. 'జయప్రకాష్ నారాయణ' గారు నిజంగా సో, కుల మతాలు లేని, డబ్బు లేని రాజకీయాలు చూడాలనుకున్నారు. అవి ఇప్పుడున్న ఈ వ్యవస్థలో చూడాలనుకోవటం ఆయన అవివేకమే అవ్వచ్చు. చాలా ట్రై చేసినా కూడా మారలేకపోయారు. ఎవరు మారలేదు. అందుకే ఆయనకి ఓటు శాతం రాకపోవచ్చు. కానీ కొన్ని లక్షల మంది యువత మనసుల్లో 'జయప్రకాష్ నారాయణ' గారి భావాలు, ఆ భావాలు వాళ్ళ యువత మనసులో ఉన్నాయి. కానీ అవి బయటికి రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. కులం, మతం, రాజకీయ విద్వేషం, ఆర్థిక స్థితిగతులు ఇంకా చాలా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల యువత మనసులో ఉన్నటువంటి భావాలు బయటికి రాలేకపోతున్నాయి. సో, అటువంటి భావాలున్న వ్యక్తులు చాలా మందున్నారు. సో, వాళ్ళల్లో కొంతమందైనా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మా వైసీపీ మిత్రులు చెప్పినట్టు మేబీ ఒక చిన్న పాయింట్ ఒక చిన్న పరిస్థితి 'జయప్రకాష్ నారాయణ' గారే ఆహ్, కూటమిని గెలిపిస్తారా అంటే గెలిపించకపోవచ్చు. కానీ బలం అనేది ఏర్పడుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తులాభారం మనం తూసినప్పుడు సమానంగా ఉన్నప్పుడు ఒక చిన్న గడ్డి పూస, ఒక గ్రాము గడ్డి పూస కూడా ఫలితాన్ని మార్చేస్తుంది. సో, అదే విధంగా 'జయప్రకాష్ నారాయణ' గారు కూటమి వైపు ఉండటం వల్ల మేబీ చేంజెస్ రావచ్చు. సో, 'జయప్రకాష్ నారాయణ' గురించి ఆలోచించకుండా వైసీపీ మిత్రులు మీరు చెయ్యలేకపోయినటువంటి విషయాల్ని, ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్ని అవగాహనకు తెచ్చుకొని, సో, వాటిని ఎలా పరిష్కరించాలి, వాటిని మనం ఎలా ప్రజలకు వివరించాలి అని చెప్పగలిగితే చాలా బావుంటుందని నేను ఆశిస్తున్నాను. 'జయప్రకాష్ నారాయణ' గారు లాంటి మేధావుల్ని తక్కువ ఉద్దేశంతోటి మాట్లాడకపోవటం చాలా మంచిది. అతను తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. సో, వైసీపీ మిత్రులు అర్థం చేసుకుంటారనుకుంటాను. సో, ఇకపోతే తెలంగాణ రాజకీయాలు. తెలంగాణలో ఇప్పటివరకు ఆహ్, ప్రజారంజక పాలన కొనసాగుతుంది అని ఆశిస్తున్నాను. సో, అలాగే అత్యధిక సీట్లు కాంగ్రెస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుస్తుందని మనం అనుకుంటున్నాం. ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలుస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ కన్నా కనీసం ఒక్కటంటే 1, 2 సీట్లైనా సరే బీజేపీ ఎక్కువ గెలుస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమో తెలీదు. కానీ ఆహ్, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజారంజక పాలన కొనసాగించాలని, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చాలని, ప్రజలతో పాటు ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగే మీ ఆరోగ్యం గురించి కొంచెం దృష్టి పెట్టి మీకు వీలైతే చిరుధాన్యాలు తినడానికి ట్రై చేయండి. కల్తీ లేని ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి చాలా జాగ్రత్తగా మే 13న జరగబోయే ఓటును సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.